నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మొత్తానికి అమెరికా ప్రభుత్వం భారత్కి ఒక ఉగ్రవాదిని అప్పగించేసింది. దిగటం ఆలస్యం ఎన్ఐఏ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి తీసుకెళ్తామా, లేకపోతే ముందే ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి విచారించిన తర్వాత తిహార్ జైలుకి తీసుకెళ్తారా? ఇవి సరే జరిగే సంఘటనలు బట్టి మనం చెప్పుకోవచ్చు. ఎవరి తబహూర్ హుస్సేన్ రాణా, ఇతనికి హెడ్లీకి ఉన్న సంబంధం ఏంటి? 26/11 ముంబై అటాక్స్ వెనుక బ్లూ ప్రింట్ సంపాదించి మరీ హెడ్లీకి ఇతను సహాయపడటానికి గల కారణాలు ఏంటి? ఇవాళ దేశ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ దుర్మార్గమైన ఘటన జరిగినప్పుడు చాలామంది పుట్టి ఉండకపోవచ్చు 2008 నాడు. ఈరోజు వాళ్ళు చాలా స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ చదువుకుంటూ ఉంటుంటారు. ఏంటి అంత బీభత్సమైన భీకరమైన దుర్ఘటన? ఎలా దాడి చేసింది పాకిస్తాన్? ఎలాంటి ప్రయత్నాలు చేసి వీళ్ళని ఉసిగొల్పి ఇక్కడ దాకా పంపించింది? కసబ్ని ఉసిగొల్పి కసబ్కు సాయం చేసింది ఎవరు? హెడ్లీతో పాటు తబహూర్ హుస్సేన్ రాణా. వీళ్ళందరి గురించి, అలాగే ఆసక్తికర పరిణామాల గురించి స్పష్టంగా వివరించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కుచిటిల్ గారు. నమస్తే సురేష్ గారు. సురేష్ గారు, ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడున్న పిల్లలకి, ఎందుకంటే చాలామందికి ఉగ్రవాద కోణం ఏంటో తెలియదు. 2014కి పూర్వం, అంటే 2008లో పుట్టినా వాళ్ళకి 2014 అంటే 6 ఏళ్ళు, అప్పటికి వాళ్ళకేమీ అవగాహన ఉండదు. 2014 నుంచి మనం అలాంటివి చూడలేదు ఈ దేశంలో, ఉగ్రవాద ఘటనలు చూడలేదు. కానీ అది చాలా బీభత్సమైన భయానకమైన దుర్ఘటన. దాని పూర్వపురాలను మీరు చాలా కూలంకుషంగా అధ్యయనం చేసిన వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మణి గారితో మీరు మాట్లాడారు, ఇంటర్వ్యూ చేశారు, చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఒక్కసారి తబహూర్ హుస్సేన్ రాణా గురించి చెప్పుకొని తర్వాత సబ్జెక్ట్ టాపిక్ వెళ్ళండి. ఈ ముంబై 26/11 అటాక్ వెనకాల మనం చూసిన దాంట్లో కసబ్ పట్టుబడ్డాడు. దాంతోపాటు ఇంకా ఒక కొంతమంది 11 అంటారు, కొంతమంది 14 మంది చనిపోయారు అంటున్నారు. చంపేశారు ఇండియన్ ఆర్మీ, పోలీస్ వాళ్ళు కలిపి. కానీ ఎప్పుడైనా ఒక టెర్రర్ అటాక్ నడిపిస్తున్నప్పుడు టెర్రర్ అటాక్ చేసేటోడు చాలామంది చిన్నోడు, దాంట్లో ఒక చిన్న కాగ్ ఇన్ ద వీల్ అంటారు ఇంగ్లీష్లో. ఏదో ఏజెంట్ లాగా వాడు డబ్బులు ఇచ్చి, వెళ్ళరా తుపాకీ ఇచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళి నువ్వు వెళ్ళి చంపేసుకో, నువ్వు చచ్చిపోతే కూడా నీ ఫ్యామిలీని చూసుకుంటా అని చెప్పారు. కసబ్ కేసులో కూడా అదే జరిగింది. తుకారం ఓంబ్లే ధైర్యం మనం మెచ్చుకోవాలి, కసబ్ని పట్టుకున్నారు. లేకుంటే ఈ అటాక్ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ మీదే వేస్తుండే. మీకు గుర్తుంటుంది, కల్వా వేసుకున్నాడు చేతిలో అప్పుడు కసబ్. సిఎస్టీ అటాక్లో మనం చూసాం, ఫోటోల్లో వీడియోలు చూసాం. కసబ్ని పట్టుకున్న తర్వాత ఇంటర్గేట్ చేసినప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. పాకిస్తాన్లో ఎవరెవరు ఉన్నారు, ట్రైనింగ్ ఎట్లా ఇచ్చారు అంతా. దొరకకపోతే మనకు అది కూడా లేకుంటుండే, కంప్లీట్గా డెడ్ ఎండ్కి వెళ్ళిపోతుంది. మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, ఈ అటాక్ జరిగి 10 రోజుల తర్వాత, 10-15 రోజుల తర్వాత ఒక పబ్లిక్ ఫంక్షన్లో దిగ్విజయ్ సింగ్ ఇంకొక 10 ముస్లిం లీడర్లు కలిసి ఒక బుక్ రిలీజ్ చేశారు. 26/11 ఆర్ఎస్ఎస్కి సాజిష్ అంటే 26/11 ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన కుట్ర. వాళ్ళు అప్పుడు దాకా కసబ్ గురించి అంత డీటెయిల్స్ వాళ్ళ దగ్గర లేకుండే. ఆలోచించండి, ఒక బుక్ మీకు ప్రింట్ చేయాలంటే మీకు ఒక 6 నెలల టైం అయినా పడుతుంది రాయడము, దాన్ని పబ్లిష్, దాన్ని టైప్ చేయడము, స్క్రిప్ట్ చదవడము, ప్రూఫ్ రీడింగు, దాని తర్వాత ప్రింటింగు, బైండింగు అంతా. కానీ 10 రోజుల తర్వాత ఇది రిలీజ్ అయింది బుక్. సరే, ఎందుకు? అప్పుడే మనం దాని నుంచి గెస్ట్ చేసుకోవచ్చు. ఏంటి, ఎందుకు వీళ్ళకు ఆర్ఎస్ఎస్ మీడియాకి ఇంత ఇంట్రెస్ట్ ఏముంది వీళ్ళకి? పాకిస్తాన్ లింక్ చూపించకూడదు, దానికోసం ఆర్ఎస్ఎస్ మీద వేస్తున్నాం. సో డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ఇంకొక క్యారెక్టర్. వీళ్ళందరూ కన్వర్ట్స్, ముస్లిం పేర్లు క్రిస్టియన్ పేర్లు ఉంటాయి, కానీ ఇది యాక్చువల్లీ పాకిస్తానీ ముస్లిమ్స్. ఒకటి కెనడియన్ సిటిజన్షిప్, ఇప్పుడు తబహూర్ రాణా. వీళ్ళు ప్లాన్ చేశారు కంప్లీట్. పాకిస్తాన్ ఐఎస్ఐతో కూర్చొని అక్కడ దావుద్ వాళ్ళ గ్యాంగ్ ఉంటే, ఇంకా మిగతా వాళ్ళ హఫీజ్ సయీద్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళతో వచ్చి ప్లాన్ చేసిన ఎంటైర్ అటాక్. అంటే పాకిస్తానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అంత లేకుండే ఆ టైంలో. ఐఎస్ఐ మొత్తం అక్కడ, ఐఎస్ఐ అంటేనే గవర్నమెంట్ వాళ్ళే నడిపిస్తారు అక్కడ. సో ఆ రోజు జరిగిన కుట్రలో ఈ తబహూర్ రాణా భారతదేశానికి వచ్చారు, డేవిడ్ కోల్మెన్ హెడ్లీ కూడా వచ్చారు. మీరు బిలీవ్ చేయరు, ఈ తబహూర్ రాణా, డేవిడ్ కోల్మెన్ హెడ్లీ 266 సార్లు మాట్లాడారు ఫోన్లో. ఇది అటాక్ తర్వాత ఫోన్ కాల్ అనలైజ్ చేస్తే యుఎస్ FBI కానీ CIA ఆపరేటివ్స్తో మాట్లాడి ఇండియన్ గవర్నమెంట్ RAW రా అనాలిసిస్ వింగ్ చేస్తే 266 కాల్స్ రికార్డ్ అయినాయన్నమాట. దాంట్లో 63 కాల్స్ జస్ట్ బిఫోర్ ద అటాక్ తబహూర్ రాణా ఇండియాకి వచ్చి రెనైసెన్స్ అనే ఒక హోటల్ ఉంది ముంబైలో, అక్కడ ఉండి మొత్తం సర్వే చేశారు. దాంట్లో
పూణేకి వెళ్దాం అనుకున్నారు ఫస్ట్ వీళ్ళు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అటాక్ చేద్దాం. ఈ జల్వాయు విహార్ అని మన దగ్గర కూడా ఆర్మీ నేవీ వాళ్ళు రిటైర్ చేసిన ఏరియా ఉంటుంది, అది అటాక్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న చాలామంది ఆఫీసర్స్ బంగ్లాదేశ్ లిబరేషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. పాకిస్తాన్ ఆర్మీకి ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఐఎస్ఐకి వాళ్ళని చంపడానికి. వాళ్ళు రిటైర్ కానీ అది బొంబాయిలో ఉంది. కడక్ వాస్లో ఎన్డీఏ అయితే పూణేలో ఉంది, కానీ పూణే డిస్టెన్స్ ఉంది అని చెప్పి అది గివప్ చేశారు వాళ్ళు. ఎందుకంటే అంత అదే లొకాలిటీలో ఈజీ కదా బై సీ. సో మనం ఫస్ట్ ఈ తౌహర్ రానా ఇప్పుడు ఇంటర్గేట్ చేస్తే అదంతా బయటకు వస్తుంది. బేసిక్లీ ప్లానింగ్ ఎట్లా చేశారు, ఎందుకు చేశారు. ఎందుకంటే కుట్ర చేసినోడు పెద్దోడు, చేపించినోడు ఇంకా పెద్దోడు. వాన్ పట్టుకుంటే మొత్తం తెలిసిపోతుంది. స్నేక్ ఆఫ్ ద హెడ్ అంటారు మన ఇంగ్లీష్లో. పాము తల పట్టుకుంటే తెలిసిపోతుంది ఎవడి దగ్గర నుంచి వచ్చింది మొత్తం ఐడియాలు అని చెప్పేసి. 26/11 జరిగే దాంట్లో ఒక చాలా మటుకు కీలక పాత్ర, ఇన్వెస్టిగేషన్ అని చెప్పలేము కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసింది ఆర్వీఎస్ మనీ అని చెప్పి. ఈ ఢిల్లీలో ఉంటారు, రిటైర్ అయిపోయారు ఇప్పుడు, ఫార్మర్ అండర్ సెక్రటరీ హోమ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. 2 బుక్లు రాశారు, ఆర్ట్ ఆఫ్ డిసెప్షన్ అక్కడ రెండోది. ఫస్ట్ బుక్ ఏమో చాలా ఫేమస్ బుక్, అది ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అండి. సో ఈ హిందూ టెర్రరిజం వేయడానికి శివరాజ్ పాటిల్, చిదంబరం వాళ్ళు యూజ్ చేసే వర్డ్ అప్పుడు మీకు గుర్తుంటుంది, హిందూ టెర్రర్. ఈ 26/11 జరిగినప్పుడు ఫస్ట్ దాన్ని స్టార్టింగ్ పాయింట్ ఆర్వీఎస్ మనీ గారి బుక్లో పార్లమెంట్ నోట్స్తో సహా ఉంది. పార్లమెంట్లో రిప్లై ఇచ్చిన దానికి పార్లమెంట్ నోట్ పక్కన పెట్టి చెప్తున్నారు, ఏదో హవాలా మాట్లాడలేదు. ఈ 26/11 జరిగే ఒక 10-15 రోజుల ముందు, 10 రోజుల ముందు అనుకోండి, కరాచీకి ఒక బోటు బయలుదేరింది. సో మన నేవీ ఎప్పుడు, మన కోస్ట్ గార్డు వాళ్ళ మీద ఎప్పుడు నిఘా ఉంటుంది. అక్కడ ఏ షిప్ బయటకు వెళ్ళినా మనం రెడీగా ఉంటారు. ఇంటర్నేషనల్ వాటర్స్లో చూసుకుంటారు వాళ్ళు ఎక్కువ. పెద్ద బోట్లు ట్రాక్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మ్యారిటైమ్ లైసెన్సింగ్ ఉంటుంది వాళ్ళకి. ఈజీగా ఎవరు ఓనరు ఎవరు పట్టుకోవచ్చు ఈజీగా వాళ్ళని. సో పెద్ద షిప్స్కి ప్రాబ్లం లేదు. కానీ చిన్న బోట్లు ఏం చేస్తున్నారని మన నేవీ వాళ్ళు కోస్ట్ గార్డ్ చూస్తూనే ఉంటారు. సో గుజరాత్ దగ్గర ఉన్న ఒక కోస్ట్ గార్డ్ ఒక షిప్ వీళ్ళు బోట్ని డిటెక్ట్ చేసింది. ఏదో ఒక బోట్ వస్తుంది, దాంట్లో 14 మంది కనిపిస్తున్నారు, మాకు ఏం చేయాలని చెప్పి ఆర్డర్లు అడిగారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఒట్టి ఫైర్ చేయలేము వాళ్ళ మీద. వాళ్ళని బోర్డు చేసుకుంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది. పి చిదంబరంకి ఇచ్చారు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్కి నోట్ ఇచ్చారు ఇట్లా. ఎందుకంటే కోస్ట్ గార్డ్ అనేది టెక్నికల్ డిఫెన్స్ మినిస్ట్రీ కింద వస్తుంది, కానీ దే హ్యావ్ ఎ డాటర్ రిలేషన్షిప్ విత్ హోమ్ మినిస్ట్రీ. ఆర్వీఎస్ మనీ గారి బుక్లో ఉంది. చిదంబరంకి రిప్లై ఇచ్చినట్టు. చిదంబరం రిప్లై ఏమి ఇచ్చారంటే, తర్వాత ఇదంతా జరిగిన తర్వాత 26/11 అంతా జరిగిన తర్వాత పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా చిదంబరం గారు అంటే, ఎస్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ నుంచి, ఇట్లా పాకిస్తాన్ వైపు నుంచి ఒక షిప్ వస్తుంది, ఒక బోట్ వస్తుంది, 14 మంది కనిపిస్తున్నారు బోట్లో, వాళ్ళని ఏం చేయాలని అడిగితే నేను వాళ్ళని ఒట్టి ఏం చేయక్కర్లేదు ఇడిచేయమని చెప్పాను చిదంబరం గారు. ఎందుకండి ఒక టెక్నికల్ మన ఈ డిఫెన్స్ స్ట్రాటజీలో ఒకసారి ఒక ఎనిమీ ఎలిమెంట్ కనిపిస్తే, అది పాకిస్తాన్ బార్డర్ వైపు ఉండొచ్చు, మన ఇండియన్ ఓషన్లో ఉండొచ్చు, అరేబియన్ సీలో ఉండొచ్చు, బే ఆఫ్ బెంగాల్ ఉండొచ్చు, ఎక్కడైనా ఒకసారి ఒక ఎనిమీ ఎలిమెంట్ కనిపిస్తే దాన్ని ఇడవరు. మీకు గుర్తుంటుంది వైజాగ్ దగ్గర 1971లో సింక్ చేసిన పిఎన్ఎస్ గాజీ దాన్ని ఎక్కడి నుంచి ట్రాక్ చేశారంటే కరాచీ పోర్ట్ నుంచి బయలుదేరినప్పుడు ట్రాక్ చేశారు వీళ్ళు. ఆ రోజులు శ్రీలంకకి వెళ్ళారు, శ్రీలంక నుంచి తిప్పుకొని అడితే వచ్చారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంటబడ్డారు, కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ దొరకలేదు వాళ్ళకి. ఎప్పుడు ఇరువరు, దే టేక్ ఇట్ టు ద లాజికల్ కన్క్లూషన్. ఇది ఎట్లయిపోతుందంటే మన ప్రేక్షకులకు ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక దొంగ కనిపించాడండి మీకు సీసీటీవీలో, పోలీస్ కంట్రోల్ రూమ్లో లైవ్గా చూస్తున్నారు. వీడు తెలిసిన మనిషి ఏఐ యూజ్ చేసి వీడు ఇంట్లో దొంగతనం చేస్తా అంటే వాళ్ళు ఏం చేస్తారు, ట్రాక్ చేస్తారు అని మొబైల్ టీమ్స్ని ఇన్ఫార్మ్ చేస్తారు, వీడు ఇక్కడ వాడిని పట్టుకోండి అని చెప్పేసి. కానీ ఆలోచించి అదే పోలీసు వాడు బోనిహాడు అక్కర్లేదని చెప్తే మీరేం అనుకుంటారు, పోలీసు వాళ్ళు వీళ్ళకి కుమ్మకున్నారండి. అదే జరిగింది ఇక్కడ. చిదంబరం ఎవరితో అండర్స్టాండింగ్, ఐఎస్ఐ తో అండర్స్టాండింగ్. అది ఎప్పుడు మోదీ గవర్నమెంట్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. అది మోదీ గవర్నమెంట్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే, ఇప్పుడు దాకా దాని గురించి ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ చిదంబరం అంటే? అది మన తర్వాత వస్తాం. చిదంబరంకి తర్వాత మనకు అక్కడ అది ఎందుకు జరిగింది అనేది ఇంకో ఆస్పెక్ట్, ఇంకో కోణ ఉంది దానికి. ఈ అటాక్ జరిగింది మనకు తెలుసు. వీళ్ళు ల్యాండ్ చేసింది కోలివాడ అని చెప్పి ఒక ఫిషింగ్ కాలనీలో. ఫిషింగ్ కాలనీలో సాయంత్రం 5 గంటలకు పెద్ద క్రికెట్ కిట్ లాగా ఉన్న కిట్ పట్టుకొని 14, 10, 12 మంది బోట్ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఈ కోలివాడ అంటే ముంబైలో ఫిషర్మెన్ ఉంటారు, మన దగ్గర కాచిగూడ అంటారు. ఇక్కడ కాచి అంటే ఫిష్, మన దగ్గర అనుకుంటే ఏమన్నా అప్పుడు మరాఠీ టర్మ్ కాచిగూడ అంటే, అక్కడ మూసి నుంచి చేపలు పట్టేటోళ్ళు అప్పుడు కాచిగూడ. అట్లానే కోలివాడ ఉంటుంది. ఈ కోలివాడలో ఉన్న మీరు ఎవరైనా వాళ్ళు బయట వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది, వీడు స్మగ్లరా వీడు ఇంకేనా అని చెప్పేసి డౌట్ వస్తుంది వాళ్ళకి. కానీ ఆ రోజు ఎవరు వీళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయారేమో. ఎట్లా బయటపడ్డారు? ఒక 2 కిలోమీటర్లు నడవాలి, ఆ బోట్ దిగిన నుంచి బోట్ అక్కడ పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆలోచించండి, ఆ బోట్ రిటర్న్ అయితే వెళ్ళలేదు, అదే బోట్ నుంచి సామాన్ అంతా తీసుకొని వచ్చారు. కోలివాడ నుంచి ఒక మెయిన్ రోడ్ ఉంది, ఒక రోడ్ ఉంది ముంబైలో. మీరు ఇప్పుడు కూడా వెళ్ళండి, ఇప్పుడు ఊబర్ ఓలా ఉన్న టైంలో కూడా మీకు సాయంత్రం క్యాబ్ దొరకదు అక్కడ. కానీ వీళ్ళ కోసం 8 క్యాబులు రెడీగా ఉండే. మనం ఏమనుకుంటాం, పాకిస్తాన్ నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చా మీకు అట్లా క్యాబులు ఎవరు ఇవ్వరు. ఆ డ్రైవర్కి రూట్ చెప్పడానికి ఎవరు ఉంటాడు? ఆ టైంలో గూగుల్ మ్యాప్ లేదు, ఏం లేదు. మీరు ట్రైడెంట్ హోటల్ వెళ్ళాలన్నా, లియోపోల్డ్ వెళ్ళాలన్నా, సిఎస్టీ వెళ్ళాలన్నా, తాజ్ వెళ్ళాలన్నా మీకు రూట్ తెలియాలి. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి రూట్ ఎట్లా తెలుసు? లోకల్ ఎలిమెంట్ ఉంటాయి అన్నమాట వీళ్ళు గైడ్ చేయడానికి, ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళాలని చాలా క్లియర్గా. ఇది చేసిన పని తవాహూర్ రానా. ఆయన వచ్చి మొత్తం లాజిస్టికల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ టీం ఎక్కడికి వెళ్ళాలి మొత్తం ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో ఫస్ట్ హబాడ్ హౌస్ అని చెప్పి ఇజ్రాయేలీ వాళ్ళు ఉండే గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, అది అటాక్ చేశారు. అక్కడ చాలామందిని చంపేశారు ఇజ్రాయేలీ వాళ్ళని. నెక్స్ట్ లియోపోల్డ్ కెఫే అని చెప్పి తాజ్ పక్కన ఉంటుంది, చూసుంటారు, తాజ్మహల్ పక్కన ఉంటుంది, హోటల్ పక్కన. చాలా పాపులర్, ఫారినర్స్ చాలామంది వస్తారు అక్కడ. అది కాకుండా తాజ్మహల్, దాని పక్కనే తాజ్మహల్ హోటల్ ఉంది. దాని కాకుండా ట్రైడెంట్ మీద అటాక్ జరిగింది. ఈ అటాక్లు అన్నీ చూస్తే ప్రెసిడెంట్ దట్ టైం జరిగిన అటాక్, ఈ అటాక్లు అన్నీ జరిగినప్పుడు కూడా మీరు ఆలోచించండి, మన రియాక్షన్, మన టీం రియాక్షన్ చాలా స్లో ఉండే అప్పుడు. మన దగ్గర ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు, లోకల్ పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు మూవ్ చేశారు. ఫస్ట్ ఒక లియోపోల్డ్కి వెళ్ళిన టీం, అదే టీం తాజ్ లోపలికి ఎంటర్ అయింది. కానీ తాజ్ లోపల వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర 2 స్లింగ్ బ్యాగులు ఉండే అంతే. కానీ మనం దాని తర్వాత చూస్తాం 8 మంది తాజ్లో వీళ్ళు టెర్రరిస్టులు పెద్ద పెద్ద తుపాకీలు, పెద్ద పెద్ద గ్రెనేడ్లు తీసుకుని తిరుగుతున్నారు. అంటే ఆ టైంలో హోటల్ లోపలనే ఎక్విప్మెంట్ అంతా ఉంది. అప్పుడు చేర్చేశారు ఎవరు మీరు బిలీవ్ చేయరు. ముంబైలో ఆ టైంలో ఒక అండర్ సెక్రటరీ హోమ్ ఉండే, అది మళ్ళీ ఆర్వీఎస్ మనీ గారి బుక్లో ఉంది. ఒక మా లేడీ, వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పాను, కానీ ఆమె ఆ టైంలో హోటల్ లోపల ఉండే. ఆమెకి ఏం కాకుండా ఆమె బయటకు వచ్చేసింది వితౌట్ ఎ స్క్రాచ్. ఓకే, అస్టానిషింగ్. సరే, ఈ అటాక్ జరిగింది, ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టుక్ ఎ డిసిషన్, బ్లాక్ క్యాట్ కమాండోస్ అని మన ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ పిలిపిస్తాం. వాళ్ళు క్లోజ్ కాంబాట్ సెక్యూరిటీలో వాళ్ళ ఎక్స్పర్ట్స్. దానికన్నా ముందు మార్కోస్ అని చెప్పి మెరైన్ కమాండోస్ పిలిపించారు ఇండియన్ నేవీ నుంచి. వీళ్ళు తాజ్ లోపల అప్పుడే దూరిపోయారు, మొత్తం చంపడం మొదలుపెట్టారు. 140 మంది అక్కడ చనిపోయారు కదా అక్కడ. సో ఈ అటాక్లో వీళ్ళు పిలిపిస్తామని చెప్పి రాత్రి ఒక 10:30కి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు ఎన్ఎస్జీకి. మానేసారని చెప్పి ఢిల్లీ నుంచి ఒక 60-70 కిలోమీటర్లు బయట ఉంటుంది, హర్యానా వైపు. అక్కడి నుంచి వీళ్ళు ఢిల్లీ పాలెం టెక్నికల్ ఏరియాకి వచ్చారు. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ అని టేక్ ఆఫ్ చేస్తారు. మానేసార్ గుర్గాం వైపు అటు నుంచి హర్యానా ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళ హెడ్ క్వార్టర్స్, అది నేషనల్ సెక్యూరిటీ గార్డ్. మన దగ్గర ఇక్కడ ఉండే ముందు సిటీ లోపల ఉండే ట్రిమిల్గిరి దగ్గర ఒక యూనిట్. దీని తర్వాత డిఫరెంట్ సిటీస్లో పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం వైపు వెళ్ళిపోయింది అక్కడ వాళ్ళు. సో వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి స్పెషల్ ప్లేన్లో కూర్చోబెట్టారు. 12 గంటలకు రెడీ టేక్ ఆఫ్ చేయడానికి బాంబేకి. 1.5 అవర్లో బాంబే చేరుకుంటారు. కానీ ఆ ప్లేన్ టేక్ ఆఫ్ చేయనీయలేదు శివరాజ్ పాటిల్, హోమ్ మినిస్టర్. ఎందుకు అది అలౌ చేయలేదు? హీ వాజ్ నాట్ అలౌడ్. ఏం చెప్పాను, నేను వస్తున్నాను, ప్లేన్ వెయిట్ చేయమని చెప్పి ప్రైవేట్ సెక్రటరీ చెప్తున్నారంట. వీళ్ళని చెప్పారు, సార్ మీకు ఇంకో ఎయిర్క్రాఫ్ట్ రెడీ ఉంది BSFది, మీరు దాంట్లో వెళ్ళొచ్చు, వీళ్ళని వెళ్ళండి ఫస్ట్, ఎందుకంటే అక్కడ టెర్రరిస్ట్ అటాక్ నడుస్తుంది. ఎవ్రీ మినిట్ ఈస్ ప్రెషియస్. నిమిషానికి మనుషులు చంపేస్తున్నారు టెర్రరిస్ట్ అక్కడ, వీళ్ళని పోనీయండి ముందు. వీళ్ళు ఉన్నారు కదా 70-80 మంది ఉన్నారు, వాళ్ళకి వెళ్తే ఈజీగా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. దాంట్లోనే మేజర్ సందీప్ ఉనికృష్ణ చనిపోయారు. ఈ వాజ్ ద కమాండర్ ఆఫ్ దట్ యూనిట్. సో వీళ్ళని పోనీయలేకుండా శివరాజ్ పాటిల్ ఫోన్ బంద్ చేసి పెట్టేశాడు, ఫోన్ ఆఫ్ చేసేసారు, ఫోన్ ఎత్తట్లేదు. వీళ్ళు రిపీటెడ్గా కాల్ చేస్తున్నారు, సార్ ఈ ప్లేన్ ఇప్పుడు పోవాలి, అర్జెంట్గా వెళ్ళాలి, కమాండర్స్ కూర్చున్నారు. అది కూడా కాదు, వాళ్ళు దాని లోపల కూర్చున్నాడు, వాళ్ళ ఫ్రీజ్ అయిపోతారు. వింటర్ టైం అది, మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది కాలంతా. వాళ్ళు అక్కడ వెళ్ళినాక వాళ్ళ 1/2 అవర్ వాళ్ళు ఏం చేయలేరు, వార్మప్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. లాస్ట్లో 2:30కి ఈయన వచ్చారు, శివరాజ్ పాటిల్ వచ్చారు. శివరాజ్ పాటిల్ వచ్చి టేక్ ఆఫ్ at 12 o'clock.
ఇంకా 1.5 hour ట్రావెలింగ్ టైం ఉంది. డ్రైవింగ్ టైం ఉంది. ట్రావెలింగ్ టైం ట్రావెలింగ్. అప్పుడు అక్కడ చేరుకున్నప్పుడు దాకా పొద్దున 3:30, 4 అయింది. 4 గంటలకు ప్లేన్ వెళ్తే ఫస్ట్ ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా అక్కడి నుంచి హెలికాప్టర్ పెట్టి వీళ్ళని తీసుకెళ్ళాలి. దాని బదులు పాత బస్సులు తీసుకొచ్చారు, బిఎస్టీ బస్. మీరు ఆలోచించండి, మన శాంటాక్రూజ్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు సిటీకి వెళ్ళాలంటే, సౌత్ బాంబేకి వెళ్ళాలంటే మీకు మినిమం 1.5 hour పడుతుంది ట్రాఫిక్లో. హెలికాప్టర్స్ ప్రొవైడ్ చేయలేదు. సరే అదేనే ఉండండి, శివరాజ్ పాటిల్ ఏం చెప్పాడు, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంట. అప్పుడు రోమ్ తగలబెడుతుంటే చక్రవర్తి ఫిడేల్ ఆలోచించండి, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంటున్నారు. ఆయన వీళ్ళతోటే వచ్చాడా? అదే ప్లేన్లో వచ్చారు. డిలే అయిన తర్వాత గార్డ్ ఆఫ్ ఆనర్, అక్కడ మనుషులు చంపేస్తుంటే టెర్రరిస్ట్, ఇక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంట ఆయనకి. ఇదన్నీ మణిగారి పుస్తకంలో ఉంది. దాని తర్వాత మనకు తెలుసు, ఎన్ఎస్జీ వెళ్ళారు, వాళ్ళు మొత్తం సబ్డ్యూ చేశారు, చంపేశారు అందరినీ అక్కడ తాజ్. అండ్ వి లాస్ట్ సందీప్ ఉనికృష్ణ. అండ్ వి లాస్ట్ అనదర్ ఎన్ఎస్జీ, 2 people డైడ్ ఎన్ఎస్జీ నుంచి. కానీ ఇది ప్రాబ్లం వాసుదేవన్ గారు ఇస్, ఇప్పుడు దాకా నేను అక్కడే మోదీ గారిని కూడా మళ్ళీ తప్పు పడుతున్నాను. ఎందుకంటే దీని వెంట పెద్ద కుట్ర ఉండే. సరే ఇప్పుడు తవాహురానా దొరికారు, ఇప్పుడు మనకు చాలా మటుకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎట్లా ప్లాన్ చేశారు, ఏం చేశారు, హౌ డిడ్ యూ డిసైడ్, ఎక్కడ అటాక్ చేయాలి, ఏం చేయాలని మొత్తం ప్లాన్ చేసింది ఈయనే. కానీ ఇంకా డేవిడ్ కోల్మన్ హెడ్లీ ఇంకా తప్పలేదు. క్వశ్చన్ ఆన్సర్, హౌ డిడ్ హి ఫ్లీ ఫ్రమ్ దట్ ప్లేస్ ఆఫ్టర్ ద అటాక్? హీ లెఫ్ట్ వెల్ బిఫోర్ ద అటాక్. హి హస్ ప్లాన్డ్ అండ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు అంతా, ఇక్కడెక్కడ చెప్పి ప్లాన్ చేస్తే. హెడ్లీ కూడా వెళ్ళిపోయాడు. హెడ్లీ దానికన్నా ముందు వచ్చి వెళ్ళాడు. హెడ్లీ వాజ్ ఇన్ కాన్స్టెంట్ కమ్యూనికేషన్. వీళ్ళిద్దరూ ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ ఉన్నారన్నమాట. హెడ్లీ కూడా మనకు దొరకాలి, ఇంకా దొరకలేదు మనకి. హెడ్లీ ఎక్కడ ఉన్నాడు సార్? పాసిబ్లీ పాకిస్తాన్, ఓకే, ఆర్ మేబీ హైడింగ్ సమ్వేర్ ఇన్ యుఎస్, తెలియదు మనకి. యుఎస్ కూడా వాళ్ళకు కూడా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళని కాపాడుకోవడానికి. ఎందుకంటే దాంట్లో అమెరికన్స్ కొంతమంది చనిపోయారు. సో ఇట్ బికెమ్ ఏ సీరియస్ కేస్. ఒకసారి ఒక అమెరికన్ సిటిజన్ చంపారంటే వాళ్ళ గవర్నమెంట్కి పెద్ద రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి. దానికోసం ముందు తవాహురానాని యూఎస్లో ప్రాసిక్యూట్ చేద్దాం అనుకున్నారు. కానీ మ్యాక్సిమం విక్టిమ్స్ ఇండియా నుంచి ఉందని చెప్పేసి సరే ఇండియాకి ఇద్దామని చేస్తే కాంగ్రెస్ హయాంలో ఏం జరగలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ టర్మ్లో, ట్రంప్ టర్మ్లో ఆల్మోస్ట్ అగ్రిమెంట్కి వచ్చారు. కానీ అక్కడ కోర్ట్స్ ఆపేశారు. యూఎస్లో కోర్టులు మళ్ళీ మన కోర్టు లాగానే, కానీ ఎక్కువ టైం ఫెడరల్ కోర్టుకి వెళ్ళాడు కదా, 52 ఫెడరల్ కోర్టుకి వెళ్ళాడు. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మన సుప్రీంకోర్టు జస్టిస్ రాబర్ట్ చెప్పేది నథింగ్ డూయింగ్, ఐ వోంట్ ఈవెన్ టేక్ ఇట్ అన్నారు. ఈమెయిల్ పంపించేశారు రిప్లై, నో నాట్ పాసిబుల్ అని చెప్పి. మనలాగా కాదు, మనలాగా రాత్రి 1 గంటకు సుప్రీంకోర్టు ఓపెన్ చేసి టెర్రరిస్ట్ కూడా మనకు వెల్కమ్ అంటారు మన జడ్జెస్. సో దాని తర్వాత ఇప్పుడు తీసుకొస్తున్నారు, ఎక్కడో తీసుకొచ్చారు, ఏం మన దగ్గర చెప్పారు ఓపెన్గా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. కానీ 26/11 అనే కుట్ర వెనక ఎంక్వైరీ ఒకటి పెడితే మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. దిస్ వాజ్ అ ప్లాన్డ్ అటాక్ బిట్వీన్ ఐఎస్ఐ, కాంగ్రెస్ అండ్ పాకిస్తాన్ అండ్ అఫ్ కోర్స్ ద టెర్రరిస్ట్. కానీ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ రోజు రాత్రి 26/11 జరిగిన రోజు రాత్రి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో కంట్రోల్ రూమ్ ఉంది, చాలా క్రూషియల్ కంట్రోల్ రూమ్. 24/7 అది మ్యాన్డ్ ఉంటుంది ఎప్పుడు. ఆ కంట్రోల్ రూమ్లో సీనియర్ లెవెల్లో ఒక అండర్ సెక్రటరీ మినిమం ఉంటారు ఎప్పుడు. ఆ రోజు ఆ కంట్రోల్ రూమ్లో ఒక్కరే ఉన్నారు. 10 మంది ఉండాల్సిన ప్లేస్లో ఒక్కరే ఉన్నారు. మీరు అడుగుతారు మిగతా వాళ్ళు అందరూ ఎక్కడ వెళ్ళాను, సెలవు పంపించేశారా? పాకిస్తాన్ వాళ్ళు ఈ అటాక్ ప్లాన్ చేసినప్పుడు ఏం చేశారంటే, ముందే వాళ్ళ డేట్ తెలిసిపోయింది 26/11. 24th ఇండియన్ హోమ్ మినిస్ట్రీ డెలిగేషన్ని పాకిస్తాన్కి ఇన్వైట్ చేశారు. మొత్తం ఇంక్లూడింగ్ హోమ్ సెక్రటరీ, ఎవ్రీబడి. దాన్ని మిగిలిపోయిన నుంచి మనీ ఆయన్ని తీసుకెళ్ళలేదు. ఆయన ఏదో ఆ లిస్ట్లో రాలేదు, ఏదో జరిగింది. వీళ్ళు టేకాఫ్ చేసిన తర్వాత తెలిసిపోయింది మనీ అక్కడ ఉన్న ఢిల్లీలో అని చెప్పేసి. మనీని ఏం చెప్పారు, లక్నోలో ఒక కేసు ఉంది, అక్కడ వెళ్ళి ఆ కేసు కొంచెం అటెండ్ చేయని చెప్పారు. ఆ కేసుతో ఈయనకు సంబంధమే లేదు. సో ఈయన చెప్పే హోమ్ మినిస్ట్రీ నుంచి సీ ద కనెక్షన్స్. హోమ్ మినిస్ట్రీ నుంచి ఎందుకు మనీని లక్నోకి పంపిస్తున్నారు మీరు, ఆ కేసుతో సంబంధం లేని మనిషిని ఎందుకు పంపిస్తున్నారు అక్కడ. లక్కీగా ఏమైందంటే మనీ అక్కడ వెళ్ళినప్పుడు, ఆ మనీ గారు అక్కడ వెళ్ళినప్పుడు ఆ జడ్జి ఆ రోజు రాలేదో ఏదో జరిగింది, ఆ కేసు వాయిదా వేయదు. ఈ కేమ్ బ్యాక్ ద సేమ్ ఈవినింగ్. ఆ రోజు అటాక్ జరిగినప్పుడు మనీ వాళ్ళ మోటార్ సైకిల్ వేసుకొని మనీ గారు వెళ్ళారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి, కంట్రోల్ రూమ్కి. ఇది జరిగి టీవీలో వస్తున్నప్పుడు చూస్తే ఎవ్వరు లేరు. జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం చేయడం తెలియదు, ఎవరితో కంట్రోల్ చేయడం తెలియదు, డిఫెన్స్ మినిస్టర్తో నథింగ్. పాకిస్తాన్ వాళ్ళు ఇంకా స్మార్ట్ పని చేశారు. వీళ్ళందరూ డెలిగేషను 26th పొద్దున రిటర్న్ రావాలండే. 26th పొద్దున కాకుండా 25th ఈవినింగ్ వీళ్ళందరినీ ఒక రిసార్ట్కి తీసుకెళ్లారు.
ఇస్లామాబాద్ నుంచి ఒక 60-70 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక రిసార్ట్ తీసుకెళ్ళి వాట్ పర్పస్ దే హావ్ ఇన్వైటెడ్ అండి దిస్ డెలిగేషన్? డెలిగేషన్ టాక్స్ హోమ్ మినిస్ట్రీ bilateral issues. బయలాట్ నడుస్తూనే ఉంటుంది. కానీ టైమింగ్ చూడండి, ఈ ఈవినింగ్ రిటర్న్ రావాల్సిన ఈవినింగ్ రోజు వీళ్ళని ఒక రిసార్ట్కి తీసుకెళ్లారు, హిల్ స్టేషన్ ఇస్లామాబాద్ దగ్గరనే. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ వస్తున్నారు, వాళ్ళందరూ వస్తున్నారు, మీరు కూడా ఉండండి, యూ కెన్ రిలాక్స్ అండ్ గో బ్యాక్ ద నెక్స్ట్ డే అన్నారు. దాంట్లో ఇండియన్ హోమ్ మినిస్ట్రీ అఫేర్స్ దాంట్లో ఇద్దరికి డౌట్ వచ్చింది, ఏంట్రా మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడ మొబైల్ సిగ్నల్ లేవు ఆ ప్లేస్లో, ఆ టైంలో, ఆ హిల్ స్టేషన్లో. ఈ అటాక్ జరిగినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అందరూ ఆ హిల్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళకి భారతదేశంతో ఏ కనెక్షన్ లేదు. దే డిడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఉంటే కూడా ఒకవేళ ఉన్నా ఏం చేయలేదు, సిగ్నల్ ఫ్రీ చేయొచ్చు ఒకవేళ అలాంటిది ఉన్నా. ఆలోచించండి. సో మనీ ఎక్కడ ఉన్నారన్నమాట. సో మణి గారు ఏం చేశారు, ఆయన తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత పుస్తకం రాశారు మొత్తం డాక్యుమెంటేషన్తో సహా. దాంతో కాకుండా ఐ థింక్ మన ప్రేక్షకులు, ఐ థింక్ దర్ ఇస్ అ టైమ్స్ ఆఫ్ ఇండియా కరెస్పాండెంట్ సందీప్ ఉన్నితాన్, ఆయన చాలా బాగా రాశారు స్టోరీ. ఎందుకంటే ఈ అటాక్ జరిగినప్పుడు సిఎస్టీలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆపోజిట్ ఉంది, అవును, అదర్ సైడ్ ఆఫ్ ఇట్ అనమాట. ఆ టైంలో ఈవెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ టైంలో. సో జస్ట్ ఆపోజిట్. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఈ అటాక్ జరిగింది ముంబైలో. సో రోడ్ అవతల అన్నమాట, ఒక బ్రిడ్జ్ లాగా ఉంది, అక్కడ అవతల టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టు స్టార్ట్ రిపోర్టింగ్. హీ ఆల్సో రిటన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అబౌట్ ద సేమ్ థింగ్. సందీప్ అండ్ రీడర్స్ ఒకసారి మీరు లింక్ దొరికితే మీరు మీది డిస్క్రిప్షన్ లింక్లో పెట్టచ్చు. సందీప్ ఉన్నితాన్, మలయాళీ గాయ్. సో ఈ కుట్ర వెనుక మొత్తం మనం చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఇంకో గంట సేపు పడుతుంది. కానీ ఈ లింక్ చూడండి, ఇంగ్లీష్లో ఎప్పుడు అంటారు కనెక్ట్ ద డాట్స్ అంటారు. రాలో పనిచేసే మనుషులు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి రాలో పనిచేసిన ఎవరన్నా అడిగితే ఎవరి దగ్గర లిస్ట్ ఉండదు, వాళ్ళ బిల్డింగ్ బయట నుంచి ఎవరిని లోపల వెళ్ళనియరు. రాలో పనిచేసే మనుషులు వాళ్ళ ఓన్ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పరు వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారని, అంత సీక్రెట్గా ఉంటారు వాళ్ళు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్. అది కాకుండా ఈ భారతదేశంలో కాకుండా బయట కూడా పనిచేస్తారు వాళ్ళు మిగతా కంట్రీస్లో. అట్లనే ఒక ఇన్సిడెంట్లోనే మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ, అక్కడ ఉన్న సౌదీ అరేబియాలో ఉన్న, ఇరాన్లో ఉన్న, యుఏఈలో ఉన్న మన రా ఏజెంట్స్ పేరు లీక్ చేశారు. దాంతో వాళ్ళని పట్టుకొని చంపేశారు. purposefully he did that. Yes, that is a different story, we all know that. కానీ ఈ జరిగిన కుట్ర 26/11 ఇప్పుడు ఇది అంతా బయటకు వస్తుంది. ఎందుకంటే తవర్ రానా వాజ్ నాట్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ, హీఈస్ ఆల్సో యాక్టింగ్ అండర్ సంబడీస్ కమాండ్. డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ఉన్నారు. హెడ్లీ ఒక ట్రావెల్ ఏజెన్సీతోనే మొత్తం ఇదన్నీ అరేంజ్ చేశాడు, ట్రావెల్ అరేంజ్ చేశాడు, ఈయనకి బుకింగ్ అరేంజ్ చేశాడు, అన్నీ. సో అన్నిటికీ లింక్ ఉంటుంది ఎక్కడో. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఇవాళ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే బికాస్ తవర్ రానా ఇస్ ల్యాండింగ్ ఇన్ ఇండియా నౌ. ఎనీ మూమెంట్ వచ్చేసి కూడా ఉంటారు, ఇప్పుడు దాకా చెప్పలేము మనం. అండ్ ఈ వుడ్ హావ్ బీన్ టేకెన్ టు అన్డిస్క్లోజ్ లొకేషన్. ఎందుకంటే యూఎస్ సుప్రీంకోర్టులో, యూఎస్ ఫెడరల్ కోర్టులో కూడా ఏం చెప్పారంటే ఇండియాకి వెళ్తే నన్ను వాళ్ళు చంపేస్తారు. తవర్ రానా వాడు మాట్లాడింది ఏంటంటే అక్కడ సుప్రీంకోర్టులో నన్ను చిత్రహింసలకు గురి చేస్తారు. వాడు చేసింది ఏంటి? అదే కదా, వీళ్ళందరూ అయితే ఎస్కేప్ అవుతారు. విజయ్ మాల్యా కూడా అదే చెప్పాడు కదా, నన్ను తీసుకెళ్తే టాయిలెట్ పక్కన పడేస్తారని చెప్పేసి ఇండియాలో. అది చేస్తారు కదా, మీరు దొంగతనం చేసి మీరు వెళ్తే మిమ్మల్ని ఒట్లు ఇడిచేస్తారు. ఇదైతే టెర్రర్ అటాక్, దానికన్నా పెద్దది. మీరు చెప్పిన తిహార్ జైలు తీసుకెళ్తే అక్కడ తిహార్ జైలు ఉన్న వాళ్ళు కట్టి చంపేస్తారు వీళ్ళని, అంత కోపం ఉంటుంది వాళ్ళకు కూడా. సో మనం చూసుకోవాలి, మనకు పెద్ద అసెట్. దాని తర్వాత ఈయన ఏం చేస్తాం అది ఇంకో మాట. కానీ హీ హ్యాస్ టు బీ హ్యాండిల్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంది. దాంట్లో నేను చెప్పిన దాంట్లో మీకు 3-4 ఇన్సిడెన్సెస్ చెప్పాను, కానీ దాంట్లో చాలా లింక్స్ ఉన్నాయి. ఇంకా 26/11 జరిగిన తర్వాత కూడా ఈ ఫైల్, there was a file that was moved to the Ministry of Home Affairs in Government of Maharashtra saying there is a probability of an attack on Taj. మిగతా ప్లేసెస్ చెప్పలేదు వాళ్ళు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చిన ఒక సమాచారం. ఎస్. అండ్ ఈ ఫైల్ ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఈ లేడీ బయటకు వచ్చిందా తాజ్ నుంచి, ఇట్ వాస్ మార్క్ టు హర్. I think she was a joint secretary or even secretary level, senior person she was. By that time she was secretary. She knew that something is going to happen. And she was inside Taj. ఎవరైనా ఇప్పుడు మీ దగ్గరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది తాజ్లో అటాక్ జరుగుతుందంటే మీరు వెళ్తారు అక్కడికి? అన్లెస్ యూఆర్ పోలీస్ ఆఫీషియల్ మీరు వెళ్ళారు అక్కడికి. పోలీస్ ఆఫీషియల్ కూడా మీరు ఆర్మ్డ్ తీసుకొని వెళ్తారు, మీరు డ్యూటీలు ఉంటే వెళ్తారు. మీరు ఆమె రిటైర్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఈ ఎంక్వైరీ ఎప్పుడు యూపీఏ గవర్నమెంట్ చేపియలేదు. అంటే వాళ్ళకి సెల్ఫిష్ మోటివ్ ఉండే, ఎందుకంటే ఇదంతా బయటపడుతుంది. చిదంబరం స్టేట్మెంట్ పార్లమెంట్ క్వశ్చన్గా ఉండిపోయింది, ఇదంతా హోమ్ మినిస్ట్రీ డాక్యుమెంట్స్లో ఉంది. ఏదో హవాలా మాట్లాడలేదు, అగైన్ ఒట్టి ఏదో చెప్పేస్తున్నాను. ఇదంతా ఆర్టీఐ కింద, కానీ బుక్లో ఉంది కదా.
బుక్లో మొత్తం సహా డాక్యుమెంట్తో సహా పబ్లిష్ చేశారు. ఓకే, ఎందుకంటే పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి జవాబులకి ఆర్టీ అక్కర్లేదు, ఓపెన్గా ఉంటుంది, మీకు దొరికిపోతుంది పార్లమెంట్ వెబ్సైట్లోనే. సో ఈ ఎంటైర్ 2611 అనేది అఫ్కోర్స్ దాని తర్వాత మనం చూసుంటాం, మనం జర్మన్ బేకరీ బ్లాస్ట్ కానీ, సంజౌతా బ్లాస్ట్ కానీ, మెక్కా మస్జిద్, ఇప్పుడు మొన్ననే హైదరాబాద్లో ఈ కుట్రానికి బాంబ్ బ్లాస్ట్ చేసిన 5 మందికి ఉరి శిక్ష ఇచ్చారు కదా, డెత్ సెంటెన్స్ ఇచ్చారు. దాంట్లో ఒకటి లేడు ఇక్కడ, యాక్చువల్లీ భట్కల్ బ్రదర్ లేరు. సో 4 తిహార్ జైల్లో ఉన్నారు. ఎందుకు అది జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, అగైన్ ద అక్యుజేషన్ వాజ్ స్వామి అసీమానంద్. మీకు గుర్తుంటుంది, ఆయన పేరు తీసుకొచ్చారు. ఆయన్ని మళ్ళీ సంజౌతాతో లింక్ చేశారు. సంజౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ 2 పాకిస్తానీస్ని పట్టుకున్నారు. ఆ ట్రైన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు పట్టుకొని మొత్తం టెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర మిగతా వైర్లు, డెటనేటర్స్ అన్నీ దొరికింది. వాళ్ళు తీసుకొచ్చి వితిన్ 1 వీక్ రిలీజ్ చేసేసారు. వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆలోచించండి, మీరు అరెస్ట్ చేసిన 2ని మీరు రిలీజ్ చేస్తే కూడా మీ కస్టడీలో పెట్టుకోవాలి వాళ్ళని. అంతా హోమ్ మినిస్ట్రీతో. సంజౌతా బ్లాస్ట్ కూడా ఆర్ఎస్ఎస్ మీద, స్వామి అసీమానంద్ మీద, ఈ హిందుత్వ అవుట్ఫిట్స్ మీద వేద్దామని చేశారు. మీకు గుర్తుంటుంది మాలేగాం బ్లాస్ట్ అన్నీ అట్లనే. ఇప్పుడు మీ దగ్గర మోటార్ సైకిల్ ఉంది వాసుదేవన్ గారు, మీరు అమ్మేశారు మోటార్ సైకిల్, మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి మర్చిపోయారు. ఏది మీది బండి ట్రాన్స్ఫర్ చేయడానికి మర్చిపోయారు మీరు. ఆడేం చేస్తాడు, రేపు వెళ్ళి దానిపైన ఒక బాంబు పెట్టి బ్లాస్ట్ చేస్తే మీ పేరు మీద వస్తుంది, ఎందుకంటే బండి మీ పేరు మీద ఉంది. అక్కడ జరిగింది అంతే. అక్కడ ఉన్న మన హిందుత్వ లీడర్స్ మీద చేసిన కేసు అదే జరిగిందన్నమాట. ఎనీవే దట్స్ అ సపరేట్ ఇన్స్టెన్స్. కోర్టులో ఆల్రెడీ డీల్ చేసుకుని అక్విట్ అయిపోయిందని. కానీ మనం అన్ని బ్లాస్ట్లు చూస్తే ఒక కామన్ థ్రెడ్ ఏంటంటే, దీని వెనక చేసిన వాళ్ళు ఒక కమ్యూనిటీ వాళ్ళు, కానీ ఏడానికి ప్రయత్నించినదేనో ఇంకో కమ్యూనిటీ మీద. ఆర్ఎస్ఎస్కి సాజిష్ పుస్తకం, అది కాకుండా ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన షిప్ను బోట్ను ఆపకపోవడం, శివరాజ్ పాటిల్ 2.5 గంట సేపు ఎన్ఎస్జీని డిలే చేయడం, ఇదంతా ఒక కుట్ర. దానికోసం ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను స్ట్రాంగ్గా, మోదీ గవర్నమెంట్ షుడ్ ఆర్డర్ ఓపెన్ ఎంక్వైరీ. సరే, తాహూర్ రానా ఏం చెప్పాడు దాన్ని మీకు సీక్రెట్గా పెట్టుకోవచ్చు. కసబ్ ఏం చెప్పాడు మనకు తెలియదు ఇప్పుడు దాకా, కానీ కసబ్కి ఏం చెప్పారు మన అన్న గెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా కసబ్కి ఏం చెప్పాడు మనకు అందరికి తెలుసు. అంటే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్ ఆల్సో వన్ షుడ్ నో దట్. ఎస్, మీకు ఎక్కడెక్కడ మీరు హైడ్ చేయాలని హైడ్ చేసుకోండి, కానీ దీని ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేశారు అని మొత్తం డీటెయిల్స్ మనం తీసుకోవాల్సింది. దానికి టైం వచ్చేసింది వాసుదేవన్ గారు, అండ్ ఇట్ షుడ్ బి డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అసలు మీ క్యారెక్టర్ ఏంటో చెప్పండి ఒకసారి. ఈ తాహూర్ హుసేన్ రాణా వాడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు? డాక్టర్ అని చెప్తున్నారు, కానీ వీ రియల్లీ డోంట్ నో వాట్ హీ ఈస్. ఎందుకంటే ఒక రెక్లూసివ్ క్యారెక్టర్ చాలా మటుకు. పాకిస్తానీ ఆరిజిన్, కెనడాకి వెళ్తారు వీళ్ళు, యూజువల్లీ అంతే కదా, వీళ్ళ ట్రిప్ అట్లనే ఉంటుంది అన్నమాట. కానీ ఈ షేడీ క్యారెక్టర్స్కి ఎప్పుడు మీకు ఓపెన్గా రికార్డు దొరకదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ట్రాక్స్ క్లీన్ చేసుకుంటూ పోతారు. రకరకాల పేర్లు కూడా ఉండొచ్చు, అన్ని ఆలియాస్ వాడుకుంటారు, వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకుంటారు. ఇంకో వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి ఒక్క హోటల్ ఒక రోజు ఉంటే ఇంకో హోటల్ ఇంకో రోజు వెళ్తారు, అక్కడ ఉండరు. ఒక క్యాబ్ తీసుకుంటే క్యాబ్ మార్చ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు దే క్లియర్ ద ట్రాక్స్ అన్నమాట. అది వీఆర్ ఎక్స్పర్ట్స్ అట్. అది మనం దావుద్ ఇబ్రాహిం కేసులో కూడా చూసాం, అది చాలా మటుకు. దీనికన్నా ముందు జరిగిన ముంబై బ్లాస్ట్ కూడా చూసాం మనం, అట్లా జరిగిందని. ఆర్డిఎక్స్ యూజ్ చేశారు అదంతా. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక ఇండిపెండెంట్ సావరెన్ కంట్రీ లైక్ ఇండియా మీద మీరు ఓపెన్గా టెర్రరిస్ట్ దాడి చేశారు. ఏదో బార్డర్లో జరిగిన గొడవ కాదు ఇది, కాశ్మీర్లో జరిగిన గొడవ కాదు ఇది. ఇది మీరు యూఆర్ అటాకింగ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇంటెంట్ అది. మీకు మ్యాక్సిమం డ్యామేజ్, మ్యాక్సిమం పబ్లిసిటీ. ఫారిన్ టూరిస్ట్, ఇండియన్ టూరిస్ట్ వెళ్ళారు, అరే బాబు అక్కడ వెళ్తే బాంబ్ బ్లాస్ట్ ఉంటుంది, అక్కడ వెళ్తే చంపేస్తారు, టెర్రరిస్ట్ ఉంటారని. దానికోసం పాకిస్తాన్కి ఎవరు వెళ్ళట్లేదు ఇప్పుడు. ఏ క్రికెట్ టీం అని చూడండి, వాళ్ళు ఇండియన్ టీం అయితే ఎప్పుడు వెళ్ళదు అక్కడికి. నాకు తెలియదు ఎప్పుడే అటాక్ జరుగుతుందని. సో ఈ కుట్ర వెనక ఎవరెవరు ఉన్నారో వీళ్ళని అందరినీ పట్టుకొచ్చాలి డెఫినెట్గా. మీ గవర్నమెంట్కి ఎక్కడెక్కడ హైడ్ చేయాలి, లెట్ దమ్ హైడ్. బట్ టైం బౌండ్ ఎంక్వైరీ ఒకటి పెట్టాలి. మేబీ బై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఎవరైనా ఉండండి, పోలీస్ ఆఫీషియల్స్ కూడా ఉండాలి. మన రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగినప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగినప్పుడు కార్తికేయన్ గారు, ఐ థింక్ హీ వాజ్ ద సిబిఐ చీఫ్ దెన్, వాళ్ళు ఎట్లా చేశారో ఐ థింక్ ద సేమ్ థింగ్ షుడ్ బి దేర్.
నిష్పాక్షికంగా జరిగాయి. మన అందరు తెలుసు, ఈవెన్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్లేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో పనిచేయకపోతే అతన్ని హైదరాబాద్ పంపించి హైదరాబాద్ నుంచి కంపల్సరీగా ఎవరో శ్రీపరంబదూర్ పంపించారు. రెడీ ఢిల్లీకి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసిన మనిషిని అది చేయకుండా పంపించారు. ఇటు ఎవరు చేపించారనేది చాలా మటుకు సినిమాలు కూడా వచ్చినాయి దాని మీద. మెడ్రాస్ కెఫే లాంటివి చాలా సినిమాలు వచ్చాయి. సో అక్కడ కూడా ఉంది కాన్స్పిరసీ థియరీస్. ఆయన ఎవరు ఇంత ఇంట్రెస్ట్ ఆయనకు అక్కడ పంపించడానికి? అక్కడ రాజీవ్ గాంధీ గారు నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆయన వెనక జస్ట్ వెనక ఉన్న మార్గరత్నం చంద్రశేఖర్ కరుపయ్య మోపున్నారు. వాళ్ళకు ఇంజరీ కూడా ఆలోచించండి. ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగినప్పుడు రాజీవ్ గాంధీతో 4 సెక్యూరిటీ ఆఫీసర్స్ చనిపోయారు. వీళ్ళిద్దరికి ఏం కాలేదు. హూ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెండింగ్ హిమ్ దేర్? ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ ఎప్పుడైనా మర్డర్ సీన్కి వెళ్తారు, ఫస్ట్ ఏం అడుగుతారంటే దీని నుంచి ఎవరికి బెనిఫిట్ వచ్చిందని అడుగుతారు. దట్ ఈస్ ద స్టోరీ. అది 26/11 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ 26 జరుగుతుంది దాంట్లో బెనిఫిట్ ఎవరికి వచ్చింది? హిందూస్ని ఒక టెర్రరిస్ట్ గ్రూప్గా చూపించడానికి యూపీఏ గవర్నమెంట్ చేసిన ప్రయత్నం ఓకే, ఆర్ వాజ్ ఇట్ అ జెన్యున్ టెర్రరిస్ట్ అటాక్? కానీ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కానీ చూస్తే, పార్లమెంట్లో చేసిన జవాబులు చూస్తే, శివరాజ్ పాటిల్ డిలే చేసిన ఫ్లైట్ చూస్తే డెఫినెట్గా దే వాజ్ అన్ అటెంప్ట్ టు, ఎందుకంటే 2008లోనే జరిగితే మళ్ళీ బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఎప్పుడు ఛాన్సే ఉండదు, వీళ్ళు పర్మనెంట్గా వీళ్ళని ఒక టెర్రరిస్ట్ గ్రూప్గా డిక్లేర్ చేయొచ్చు అని ఒక చేశారు. వీళ్ళు బ్యాన్ చేసేయచ్చు ఈజీగా. మాలేగాం చేసి ట్రై చేశారు, అదే కదా. దాంతో చాలా మటుకు ట్రై చేశారు. స్వామి అసీమానంద్ ఇక్కడ కూడా తీసుకొచ్చారు, హైదరాబాద్ మెక్కా మస్జిద్ మీరే చేయించారని చెప్పి. తర్వాత మీద తెలిసింది అది కాదని చెప్పేసి. గోకుల్ చాట్ కానివ్వండి, లుంబిని పార్క్ అన్నీ మేము చూసాం ఇప్పుడు ఈ హైదరాబాద్ బ్లాస్ట్లో. దిల్సుఖ్ నగర్ బ్లాస్టే జరిగింది కదా ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్. ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అవుతుంది, అది ఇంకా కాలేదు. సో దట్ ఈస్ వేర్ ఐమ్ సేయింగ్ దట్ ఐ థింక్ మీరు ఒక్కొక్క బ్లాస్ట్ వెనుక ఉన్న మనుషులు తీస్తే, ఇప్పుడు దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ గురించి మాట అది చాలా పెద్ద స్టోరీ. ఇంకోటి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఫుల్ పేజ్ క్యారీ చేశారు, 2 ఫుల్ పేజ్లు రూట్లతో సహా, కోడ్లతో సహా. వాళ్ళు ఏమేమి కోడ్ యూజ్ చేస్తారు, ఎక్కడ బాంబు ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలని చెప్పేసి, ఏ స్పాట్లో పెడితే మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉంటుంది. దిల్సుఖ్ నగర్లో సాయిబాబా గుడి పక్కన ఎవరైనా ఏ రోజు వెళ్తారు మ్యాక్సిమం క్రౌడ్, ఇదంతా చూసుకొని చేశారు వాళ్ళు. ఏదో ఒట్టేది చేయడానికి చేయలేదు. సో ఆ రోజు జరిగిన, మీరు అదే చెప్తాం, 2014 తర్వాత ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 11 సంవత్సరాలు అయింది. ఇవాళ దాకా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అండ్ మన నార్త్ ఈస్ట్ పక్కన పెడితే ఎక్కడైనా ఏదైనా మేజర్ బ్లాస్ట్ జరిగిందా? దట్ ఈస్ వైర్. మనమే అనుకుంటామంటే మోదీ గవర్నమెంట్ చాలా ఎఫిషియెంట్ ఉన్నారు, కరెక్ట్. కానీ రిమెంబర్, డే ఇన్ అండ్ డే అవుట్ మీరు ట్రాక్ చేస్తూనే ఉండాలి. ఒక్క నిమిషం మీరు కన్ను తీశారనుకోండి అయిపోతుంది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్. ఒక్కసారి లక్కీ అయితే చాలు, 100 మందిని చంపేస్తారు బాంబులతో. బట్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ టు బి లక్కీ ఆల్వేస్. వాళ్ళు 100%, వాళ్ళ దగ్గర 99% ఇస్ నాట్ యాక్సెప్టబుల్. 1%లో వాళ్ళ ఇమేజ్ మొత్తం దెబ్బతింటుంది. మేము 99% ఆపామని చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే టెర్రరిస్ట్ అనుకుంటాడు, వీళ్ళు ఫోన్ ట్రాక్ చేశాడు, వీడు సోషల్ మీడియా ట్రాక్ చేశాడు, వీడు టెలిగ్రామ్ ట్రాక్ చేశాడు, సిగ్నల్ ట్రాక్ చేశారు, మన నెక్స్ట్ టైం అది వాడకూడదు, శాటిలైట్ ఫోన్స్ వాడకూడదు. సో దే విల్ నాట్ యూజ్ ఇట్. సో మన సెక్యూరిటీ ఫోర్స్ బయట చెప్పరు, అది రా ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటే ఎవరైనా వాళ్ళు బయటికి ఎట్లా వీళ్ళు పట్టుకున్నామని చెప్పరు. వాళ్ళు ఎట్లా మేము ప్రివెంట్ చేసాం, మనకు కూడా అది అవసరం లేదు చెప్పక్కర్లేదు. ఫైండింగ్ ఆఫ్ ది ఎంక్వైరీ షుడ్ బి నోన్ టు ది పబ్లిక్. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లో ఆ చనిపోయిన వాళ్ళు కూడా మనం వీ హ్యావ్ ఓ ఇట్ టు దెమ్ ఆల్సో. ఇంతమంది చనిపోయారు, వాళ్ళ కోసమైనా మనం వాళ్ళ ఫ్యామిలీస్ కోసం క్లోజర్ ఉండాలి. తావురాన దొరకలేదు ఇప్పుడు దొరికాడు కదా, ఏం చెప్పాడు? ఎందుకంటే ఆయన ప్రాసిక్యూట్ చేయాల్సింది, కోర్టు పంపించాల్సిందే, శిక్ష విధించాల్సినంత ఉంటుంది. ప్రొసీజర్ అన్నీ ఉంటుంది, మళ్ళీ ఉంటుంది, హైకోర్టు, మళ్ళీ సుప్రీం కోర్టు, అదంతా ఉంటుంది, అదంతా ఉంటుంది. అది నార్మల్ ప్రొసీజర్ మన దేశంలో. అదే కదా, అంతే కదా. అది దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. లేకుంటే నన్ను కొట్టాడని చెప్పి మళ్ళీ యూఎస్ కోర్టులో అప్పీల్ పెడతాడు, నన్ను పోలీసు వాళ్ళు కొట్టారు, నన్ను చైన్లతో కొట్టారు, నన్ను చెప్పులతో కొట్టారని చెప్పేసి ఏదైనా ఎక్స్క్యూజ్ చెప్తారు వీళ్ళు. బట్ యూఎస్ కోర్ట్ ఆల్రెడీ డిస్మిస్ చేసి పంపించేసి చెప్తున్నాను, నెక్స్ట్ ఎవరైనా పంపించారు. ఇట్లా ఉంటాయి ఇండియాలో, ఇట్లా యూజ్ దానికోసం బ్రిటన్లో చూస్తున్నారు కదా. విజయమాల కానీ, నీరవ్ మోడీ కానీ, ఇంకొకటి ఇప్పుడు ఎస్టర్డే వన్ ఫెలో వాజ్ రిలీజ్డ్, వాడు కూడా ఇదే అన్నాడు, నన్ను ఇండియా తీసుకెళ్తే కొడతారు, జైల్లో వేస్తారు. మన వాళ్ళు అంతే కదా, నువ్వు 2 సార్లు చెప్పకపోతే 3సారి కొడతాడు పోలీసు వాడు. మొత్తం మంచిగా పాట పాడతావు, నువ్వు ఏం చేసావు అని చెప్పేసి. అదే కదా. సరే, రా పనితీరు గురించి
మనం కొన్నే మాట్లాడుకోగలం ఆన్ స్క్రీన్ అండ్ మాట్లాడుకోగలిగిన టాపిక్స్ ఏమన్నాయి రా గురించి ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితిలో రా ఎలా ఉంది? వెరీ గుడ్. చాలా మంచి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ అయిపోయింది. ముందు హ్యూమన్ బేస్డ్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండే. మన ఎగ్జాంపుల్ కూడా చూడాలంటే ఇజ్రాయలీస్ చూసుకోవాలి. షిన్బెట్ ఉండొచ్చు, మొసాడ్ ఉండొచ్చు. మొసాడ్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చూసుకుంటారు, షిన్బెట్ ఏమో నేషనల్ ఆపరేషన్స్ చూసుకుంటారు. సో మన దగ్గర ఐబీ, బయట ఏమో రా. సో ఐ థింక్ రా సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి చెప్పడానికి వస్తే. మాల్డీవ్స్లో జరిగిన ఒకసారి ఆపరేషన్స్, ఒకటి సెషెల్స్లో జరిగిన ఆపరేషన్స్ ఒకసారి, సో మన సియాచిన్ గ్లేషియర్లో జరిగిన ఆపరేషన్స్ ఒకసారి. దే డన్ ట్రెమెండస్ జాబ్, దాంట్లో డౌట్ లేదు. కానీ చెప్పలేం బయట అదంతా. వాళ్ళకి మెడల్ ఇయర్ కదా రా, వాళ్ళకి ఆఫీసర్స్కి ఎప్పుడు వాళ్ళకి మెడల్ ఇయర్. అంటే దే విల్ టేక్ దర్ సీక్రెట్స్ టు ద గ్రేవ్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు ఎవరో వాళ్ళకి మెడల్ ఇవ్వడమో వాళ్ళ పేర్లు పబ్లిక్లో కూడా చెప్పరు. మనం పీపుల్ ఆర్ కాట్. ఎందుకండి మనం ఇంటెలిజెన్స్ డిజోన్ చేసుకుంటామని అది కాకుండా పట్టుకున్నప్పుడు ఇంకోటి. ఎందుకంటే ఇప్పుడు జాదవ్ కేసు చూడండి పాకిస్తాన్లో, సేమ్ థింగ్. మనం ఎందుకు మనం చెప్పామనుకోండి, దెన్ యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ యూఆర్ వర్కింగ్ ఇన్ దేర్ కంట్రీ. అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది డిప్లొమాటిక్గా సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖతార్లో మనం ఓన్లీ 8 మందిని పట్టుకున్నారు అప్పుడు ఆ సబ్మెరీన్ కేసులో. వాళ్ళని విడిపించుకున్నాం మనం. అఫ్కోర్స్ దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ థింగ్, వాళ్ళ కమర్షియల్ డిస్ప్యూట్ ఉండే అక్కడ. అదే టైంలో మనం పాకిస్తాన్లో చూస్తున్నాం అన్నోన్ మెన్ అని చెప్పి ఎవడో వెళ్ళి ఓ టెర్రరిస్ట్ని వెళ్ళి కొట్టేస్తున్నాడు. కెనడాలో కూడా జరిగింది అదే. అన్నోన్ మెన్ డబ్బులు ఇస్తే ఎవడైనా సుపారీ ఇచ్చేస్తే చంపేస్తాడు. అది మన వాళ్ళు ఎక్స్పర్ట్ దాంట్లో. అది చెప్పిస్తున్నాను. నేను వెళ్ళి ఎందుకు నా అక్కడ వెళ్ళి నేను ఎందుకు తీసుకోవాలి? వాడికి డబ్బులు ఇచ్చి 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాడిని కొట్టరా అంటే వాడు వెళ్ళి కొట్టేస్తాడు వాడిని. అది మన వాళ్ళు చేస్తున్నారు. పట్టుకుంటే కూడా వాడికి తెలియదు ఎవడు వాళ్ళకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి. ఇప్పుడు మన దాంట్లో ఒక కేసు జరిగింది మొన్ననే. ఈ హజీందర్ సాబ్ పాకిస్తాన్ కెనడాలో చంపిన టెర్రరిస్ట్ నిజ్జార్, వాడిని చంపిన మనిషిని పట్టుకున్నారు. కానీ వాడికి తెలియదు డబ్బులు ఎవడిచ్చింది వానికి అని చెప్పేసి. ఆ డబ్బులు వాడికి వచ్చింది 5 మంది చేతి నుంచి మారి వచ్చింది. ఇచ్చినోడికి తీసుకున్నోడికి కనెక్షనే లేదు. నెక్స్ట్ వాడికి కూడా కనెక్షన్ లేదు. ఈ 5గురితో అది ఆ చైన్ ఎస్టాబ్లిష్ అయిందండి అక్కడ? లేదు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ కూడా కాదు. అది యూరోప్లో ఎక్కడ మొదలైందంట. బట్ కెనడా హస్ అక్యూజ్డ్ ఇండియా కదా. అక్యూజ్ అంటారు. అదే మీరు ప్రూవ్ చేయండి, మీరు ఎవిడెన్స్ తీసుకురండి. ఎవిడెన్స్ దొరకరు. ఇట్లాంటి పనులంతా నీట్గా చేస్తారు, చాలా నీట్గా చేస్తారు. ఎప్పటికీ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రూడో, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఎందుకు సిఐ చూడండి, సిఐ ఆపరేషన్స్ చూడండి. సిఐ అయితే దీంట్లో పెద్ద కిలాడి. వాళ్ళు మొత్తం గవర్నమెంట్నే మార్చేస్తారు వాళ్ళు. మన బంగ్లాదేశ్లో మార్చినట్లే. షా ఆఫ్ ఇరాన్ చేశారు, సద్దాం హుసేన్ డౌన్ఫాల్ చేశారు. సద్దాం హుసేన్ తీసుకొచ్చిన వాళ్ళే వాళ్ళు, కిందికి దిప్పిన కూడా వాళ్ళే. ఇట్లాంటి పనులు సిఐ దాంట్లో చాలా ఎక్స్పర్ట్. సిఐ ఎన్నో రాష్ట్రాల్లో ఈ పనులు చేశారు. ఓకే, ఇజ్రాయేలీ వాళ్ళైతే ఎక్స్పర్ట్స్. వాళ్ళు మీకు గుర్తుంటుంది, ఒక యుఏఈ అనుకుంటాను, యుఏఈలో దుబాయ్లో జరిగింది. ఒక టెర్రరిస్ట్ని వాళ్ళ దాంట్లో వాళ్ళ దేశం కుటుంబం పనిచేస్తున్న ఒక టెర్రరిస్ట్ని దే వెంట అండ్ హిట్ హిమ్ ఇన్ ద హోటల్. వాడికి ఏ రూమ్లో ఉంటారో అక్కడ వెళ్ళి కొట్టారు వాళ్ళు. సో దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. సార్ ఇంకోటి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి, ఒసామా బిన్ లాడెన్ కానీ తర్వాత అల్-జవాహిరి, ఐ థింక్ ఐమాన్ అల్-జవాహిరి, వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు? వాళ్ళు ఐ థింక్ వాళ్ళది ఒక సపరేట్ వింగ్ ఉంది సిఐఏలో. ఎలా ట్రేస్ చేశారంటే అతను బాల్కనీలో నుంచుంటే కొట్టేశారండి. ఎక్కడో ఆ స్పాట్ కూడా డ్రోన్ యూజ్ చేశారు, డ్రోన్ యూజ్ చేసి కొట్టేశారు. ఎలా ఐడెంటిఫై? డ్రోన్ 12 రోజుల నుంచి ఆయన ట్రాక్ చేస్తున్నారు వాళ్ళు. సో అటోబాబాద్లో జరిగిన ఇన్సిడెంట్, ఐ థింక్ వేల్స్ సీల్స్, యుఎస్ సీల్స్ అంటారు వాళ్ళు. అది వాళ్ళ నేవీ యాక్చువల్లీ, బట్ దే ఆర్ కాల్డ్ యుఎస్ సీల్స్. వాళ్ళు దే ఆర్ సపోజ్ టు ద బెస్ట్. మన దగ్గర కూడా మార్కోస్ లాగా ఉంటారు చూడండి, వాళ్ళు కూడా అంతే, సంథింగ్ వెరీ సిమిలర్. ఇంటెలిజెన్స్ అనేది మీకు మెడల్ ఎప్పుడు రాదు. మీరు చచ్చిపోయినా కూడా మిమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేయరు. మీకు ఫ్యూనరల్ ఇస్తారు కానీ మీ పరేడ్లు గిరేడ్లు, మీ సెల్యూట్లు ఏమి ఉండవు. బికాజ్ యూ విల్ డై అన్నోన్. మీ ఫ్యామిలీ కాంపెన్సేషన్ ఇస్తారు, అన్నీ చేస్తారు, కానీ యూ విల్ డై అలోన్. చాలా డేంజరస్ ఫీల్డ్. కానీ మనం కూడా మన దేశంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా మెచ్చుకోవాలి ఇట్లాంటి దాంట్లో. దే ఆల్ డూ వండర్ఫుల్ వర్క్. వి హావ్ లాంగ్ సీ కోస్ట్ బోత్ ద సైడ్స్. చాలా డేంజరస్. ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది. సో మరి అంటప్పుడు మనకే ఎక్కువ ఉంటుంది కదండి. ఎక్కువ దాంట్లో మనకి వెస్ట్ అన్నిటికంటే డేంజరస్. ఈస్ట్ అంత ప్రాబ్లం లేదు మనకి. వెస్ట్ మనకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. దానికోసం ఇప్పుడు మనం కార్వార్లో ఒక నేవల్ అకాడమీ పెట్టాం.
ఎక్కడ ఏ స్టేట్? కార్వార్, దట్ ఈస్ నియర్ గోవా. గోవా. నెక్స్ట్ వన్ ఎడిమల అని చెప్పి కేరళలో ఒక నేవల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాం. రైట్. ఇప్పుడు పొలిటికల్ పార్టీలకు వద్దాం. చిదంబరం, శివరాజ్ పాటిల్, వీళ్ళ క్వశ్చనబుల్ రోల్స్ గురించి చెప్పండి. వీళ్ళు మహాత్మా గాంధీ కన్నా ఎక్కువ అంటారు. వీళ్ళు ఇప్పుడు ఏమైనా అంటే మేమేం చేసాం, మేమేం చేయలేదు, మాకు అప్పుడు ఇచ్చిన ఇన్పుట్ ఇదే ఉండే, నేను ఎక్కడ ఆపాను అంటారు శివరాజ్ పాటిల్. ప్రూఫ్ ఉందా అని అడుగుతారు. ఇప్పుడు ప్రూఫ్ ఏముంటుందని 2008 తర్వాత. అప్పుడు చేయాలంటే అప్పుడే చేయాలంటే రికార్డ్స్ ఉంటుంది, ఫోన్ కాల్స్ ఉంటుంది, టైం ఉంటుంది, ఫ్లైట్ మేనిఫెస్ట్ ఉంటుంది, ఎన్ని గంటలకు ఎన్ఎస్జీ కమాండర్స్ వచ్చారు, ఎన్ని గంటలకు టేక్ ఆఫ్ చేశారు, ఎన్ని గంటలకు బాంబేలో ల్యాండ్ అయ్యారు, ఎన్ని గంటలకు వాళ్ళు తాజ్లో చేరుకున్నారు, ఇదంతా డీటెయిల్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ ఇప్పుడు చేయాల్సింది మోదీ గారు రాగానే 2014లో చేయాలండే. అప్పుడు 6 సంవత్సరాలు అయింది కదా, అప్పుడు ఈజీగా డేటా ఉంటుండే. కానీ ఏదో చేయలేదు. ఎందుకు చేయలేదు మనకు తెలియదు. ఆ డేటా ఉన్న వాళ్ళు డిస్మెంటిల్ చేసి ఉంటారా? చేసి ఉంటారు 100%. వెళ్ళే ముందు అన్ని కాగితాలు మొత్తం చింపేసి పడేసి కాల్చేస్తారు. అది ఏముండవు. ఎలక్ట్రానిక్ రికార్డ్ కూడా తీసేస్తారు మొత్తం. సార్ ఆయన చిదంబరం రోల్ అన్నిట్లో ఇప్పుడు దగ్గర. చిదంబరం ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇంకా ఆయనది ఎక్కువ. మనకందరికి తెలుసు. సింగపూర్లో కార్తీక్ చిదంబరం చేసిన పని, మారిషియస్ రూట్ నుంచి వచ్చి తీసుకొచ్చే డబ్బులు, అదంతా చాలా మటుకు ఎంక్వైరీలు ఉన్నాయి. కోర్టులో ఇప్పుడు కూడా కేసులు నడుస్తున్నాయి చిదంబరం మీద. కానీ ఈ ముంబై అటాక్లో కూడా ఆర్వీఎస్ మనీ గారు చెప్పిన దానికి చిదంబరం ఇవాళ దాకా కౌంటర్ చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే లోక్సభ రికార్డ్ నుంచి తీశారు. అది చిదంబరం కౌంటర్ చేయలేకపోతున్నారు. శివరాజ్ పాటిల్ కూడా దాని తర్వాత శివరాజ్ పాటిల్ జాబ్ కూడా పోయింది, మీకు తెలుసు కదా, తీసేశారు ఆయన్ని. సో హోమ్ మినిస్టర్. సో మీరు బిలీవ్ చేయరు, ఆర్వీఎస్ మనీ గారి పుస్తకంలో ఉంది. ఆర్వీఎస్ మనీ గారిని పిలిపించారు ఒకరోజు అండర్ సెక్రటరీ ఉన్నప్పుడు. ఎవరు? హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్ రూమ్లో కూర్చొని ఆర్డర్ చేసిన మనిషి దిగ్విజయ్ సింగ్. ఇది చేయండి, అది చేయండి అని దిగ్విజయ్ సింగ్ ఆర్డర్ ఇస్తున్నారు. హోమ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని. హోమ్ మినిస్టర్ లేడు, ఎక్కడ పోయిండు. ఆ రూమ్లో కూర్చొని ఆర్డర్ ఇచ్చింది దిగ్విజయ్ సింగ్. సో ఈ సైడ్ ఐ విల్ నాట్ డూ ఇట్, నేను చేయనని చెప్పారు. సరే నువ్వు వెళ్ళి ఇంకొద్దని చెప్పించుకుంటాను. ఎవరికి చెప్పారు ఆర్డర్? అదే ఈవెన్ మనకు అట్లా అన్నీ వచ్చేసి హేమంత్ కర్కరే కేసు ఉంది, మనకు అందరికి తెలుసు. హేమంత్ కర్కరే ఏం చేశారు, దాని తర్వాత ముంబై అటాక్లో కూడా హేమంత్ కర్కరే చనిపోయారు. దట్ ఈస్ యాక్సిడెంటల్ ఫైరింగ్. అంటే వాళ్ళు ఈ వాజ్ ఫూలిష్ ఇనఫ్ టు గో వితౌట్ ఎనీ ప్రొటెక్షన్. అది అంత పెద్ద సీరియస్ అటాక్ నడుస్తున్నప్పుడు ఈ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. కానీ మనందరికీ తెలుసు హేమంత్ కర్కరే ఏమేమి ట్రై చేశారు. హిందూ టర్ని ప్రమోట్ చేయడానికి ఒక పెద్ద మనిషి హేమంత్ కర్కరే. ఎనీవే డెడ్ మెన్ టెల్ నో టేల్స్ అంటారు ఇంగ్లీష్లో. చనిపోయిన వాళ్ళు పోనీయండి, వాళ్ళ మీద ఎందుకు చెప్పడం మనం అంతా. అయిపోయింది ఆ చాప్టర్. కానీ ఎప్పుడు అంటారు హిస్టరీలో నెవర్ ఫర్గెట్ హిస్టరీ, మళ్ళీ ఇంకోసారి తిరిగి వస్తుంది. అదే ముంబై మీద అంత ఫోకస్ పెట్టినప్పుడు హైదరాబాద్ ఇప్పటికీ ఓల్డ్ సిటీలో ప్రత్యేకించి మలక్పేట నుంచి వెనక్కి వెళ్ళే కొద్దీ ఇవాటికి స్లీపర్ సెల్స్ ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు ఎన్ఐఏ ఫోకస్ పెట్టట్లేదు? ఎన్ఐఏ పెడతారండి. కేరళలో రెగ్యులర్గా వెళ్ళి లేపుకుంటారు అక్కడి నుంచి వాళ్ళు. కేరళలో చాలా బలంగా లేపుతున్నారు. ఇంకా మాత్రం హైదరాబాద్లో చాలా మన దగ్గర డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి. డిఆర్డిఓ, హెచ్ఏఎల్ ఉంది మన దగ్గర. 3 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉంది మన దగ్గర. బేగంపేట, హకీంపేట, దొండిగల్ చాలా ఉన్నాయి మన దగ్గర. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి చాలా పెద్ద. ఇట్ ఈస్ వెరీ వెరీ హైలీ సెన్సిటివ్ జోన్. సో మన దగ్గర డెఫినెట్గా వాళ్ళు చెప్పరు మనకి. ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్న పని మనకు చెప్పక్కర్లేదు, వాళ్ళు సీక్రెట్గా చేసుకుంటారు. మూమెంట్ యూ గివ్ పబ్లిసిటీ, నెక్స్ట్ టైం వాడు అలర్ట్ అయిపోతాడు. సో దానికి చెప్పరు. సో దట్స్ కీప్ క్వైట్, డూ యువర్ జాబ్ అంతే. బయట తెలియకూడదు. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే అన్నిటికీ మనం బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే మళ్ళీ ఇంకా రేపు ఉండదు, సెక్యూరిటీ ఫోర్స్ అని ఉండరు అనమాట. బట్ విక్టిమ్స్ ఫైనల్ క్వశ్చన్, విక్టిమ్స్ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు ఎంతోకాలం ఎదురు చూస్తున్నారు అతన్ని తౌర్ హుస్సేన్ రాణని భారత్ కప్ చెప్పాలి. వాళ్ళ నుంచి వచ్చే డిమాండ్కి సరిపడా న్యాయం జరుగుతుంది. కానీ వీళ్ళ పెద్దనాన్న అక్కడ కూర్చున్నారు కదా పాకిస్తాన్లో, వీళ్ళ బాసెస్ అంతా అక్కడ ఉన్నారు. హఫీజ్ సయీద్, లష్కర్-e-తైబా, జైష్ ఏ మొహమ్మద్, వీళ్ళని ఖతం చేయాలి. అది మనం ఇజ్రాయేలీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. సహాయం తీసుకోవాలి. సహాయం అక్కర్లేదు, మన వాళ్ళు దే హావ్ బీన్ ట్రైన్ బై ఇజ్రాయేలీస్. ఇప్పుడు మీరు బాలాకోట్ గురించి మాట్లాడుతున్నప్పుడు బాలాకోట్లో యూజ్ చేసిన ఒక బాంబు ఉంది, స్ట్రైకర్ బాంబ్ ఒకటి. మనం డ్రిల్లింగ్ చేస్తారు, అది రూఫ్ నుంచి డ్రిల్ చేసుకుంటూ లోపలికి వెళ్తుంది. సపోజ్ టెర్రరిస్టు గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్నాడు, మీద 11 అంతస్తుల బిల్డింగ్ ఉంది, వాడు పైనుంచి వచ్చి బిల్డింగ్ మొత్తం బాంబ్ చేయడు. ఆ బాంబ్ పైన ఏంగానే అది డ్రిల్ చేసుకుంటూ పోతుంది ఒక్కొక్క ఫ్లోర్. కిందకి వెళ్ళి బ్లాస్ట్ అయింది. బాలాకోట్లో కూడా చూసాం. బాలాకోట్లో బయట నుంచి చూడండి బిల్డింగ్ అట్లనే ఉంది శాటిలైట్ ఇమేజెస్లో. కానీ లోపల ఉన్న మొత్తం అందరు పోయారు, 300 మంది.
ఆ రోజు వాళ్ళు ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టుకున్నారు టెర్రరిస్ట్ అక్కడ, ఆ రోజు వెళ్ళి కొట్టారు మన వాళ్ళు కరెక్ట్గా. అది ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చిన బాంబు మనకి. సో ఇజ్రాయెల్ వాళ్ళు అదే బాంబు హసన్ నస్రుల్లా మీద లెబనాన్లో దాడి చేశారు చూడండి. ఆయన బేస్మెంట్లో కూర్చున్నారు, 6 అంతస్తుల బిల్డింగ్లో బేస్మెంట్లో రీఇన్ఫోర్స్ బేస్మెంట్, దాన్ని కొట్టారు వాళ్ళు. అండ్ హీ డింట్ డై బికాస్ ఆఫ్ ఫైర్, షాక్తో చనిపోయారు. సో వీ ఆల్సో హ్యావ్ దట్ థింగ్, టెక్నాలజీ కేపబిలిటీ ఉంది మన దగ్గర, కానీ కొన్ని మన పబ్లిక్ డొమైన్లో మాట్లాడలేము. ఎనీహౌ అంటే ఒక శుభ పరిణామంగా చెప్పాలి. మనం పట్టుకొచ్చాము, ఎట్లాగైనా అమెరికా అప్పగిచ్చిందా, మనం పట్టుకొచ్చామా, మనకి ఇద్దరి మధ్య ఉన్న మైత్రి కారణంగా ఆయన ఫెసిలిటేట్ చేశారా ట్రంప్. మొత్తానికైతే ఈ తవహూర్ హుస్సేన్ రాణా ఇండియా వచ్చాడు. సో చూసాం కదా, సురేష్ కొచట్ల గారు చాలా ఆసక్తికరమైన అంశాలు ఇందులో చెప్పారు. అప్పట్లో ఏం జరిగింది, డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్స్గా ఉన్న ఆయన చిదంబరం కానీ సురేష్ పాటిల్ కానీ ఎలాంటి జాప్యం, ఉద్దేశపూర్వక జాప్యానికి పాల్పడ్డారు. అండ్ దాని మీద ఎంక్వైరీ ఈ రోజు వరకు జరగకపోవడం దురదృష్టకరం. ఎన్డీఏ గవర్నమెంట్ దీని మీద ఫోకస్ పెట్టాలి. భారతదేశ ప్రజలకు ఎంతవరకు దీనికి చెప్పగలరో ఫిల్టర్ చేసి, కొన్ని చెప్పకూడని రానివి ఉంటాయి, అవన్నీ కూడా దానికి పాయింట్ వైజ్గా బుల్లెట్ పాయింట్స్ రూపంలో లేదా శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళండి, విచారించండి తవహూర్ హుస్సేన్ అని, దాని గురించి ఎవరికి ఎట్లాంటి లేదు. బట్ సాక్రిఫైస్ చేశారు దేశం కోసం. ఎన్ఎస్జీ కమాండోస్ అలాగే సాక్రిఫైస్ చేశారు, మహారాష్ట్ర పోలీస్. అండ్ సంబంధం లేకపోయినా టూరిస్టులుగా వచ్చే విదేశీయులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరి ఆత్మశాంతి కోసమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక శ్వేతపత్రం దీని మీద రిలీజ్ చేయాలనేది సురేష్ కొచట్ల గారి డిమాండ్.